మన ఇంట్లో రోజు మంట వెలిగితే ఎవరు ప్రశ్నించని ఒక వస్తువు ఉంది. అదే గ్యాస్ సిలిండర్. కానీ ఈ సిలిండర్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు కనిపెట్టారు? లోపల గ్యాస్ ఎలా నింపుతారు? పేలిపోకుండా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం మన వాళ్ళు కట్టెలు పొయ్యి బొగ్గుతోనే వంట చేసేవాళ్ళు. పొగ, కళ్ళల్లో నీళ్ళు, ఆరోగ్య సమస్యలు వచ్చేవి. అప్పుడే మనుషులకు ఒక ఆలోచన వచ్చింది. పొగ లేకుండా మంట వెలిగే మార్గం ఉంటే బాగుండేదే అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు 1910 సంవత్సరంలో అమెరికాలో ఉన్న ఒక శాస్త్రవేత్త డాక్టర్ బర్టాల్ స్టిర్లింగ్ ఒక కొత్త విషయం గుర్తించాడు. కొన్ని వాయువులు ఒత్తిడి పెడితే ద్రవంగా మారుతాయని అతనికి అర్థమైంది. అతడే ఎల్పిజి గ్యాస్ని కనిపెట్టాడు. ఆ గ్యాస్ ఎలా ద్రవంగా మారుతుంది అంటే, గ్యాస్ అంటే గాలిలో ఉంటుంది కదా, అదే ఎల్పిజిని బలమైన ఒత్తిడితో స్టీల్ సిలిండర్ నింపితే అది ద్రవంగా మారుతుంది. చిన్న సిలిండర్ ఎక్కువ గ్యాస్ నిల్వ ఉంటుంది. ఇదే పెద్ద రహస్యం. అసలు సిలిండర్ ఎలా తయారవుతుంది అని మీకు అనిపించిందా? గ్యాస్ని ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో నింపలేం. అందుకే బలమైన ఉక్కుతో గుండ్రని ఆకారంలో ఎక్కువ ఒత్తిడి తట్టుకునేలా సిలిండర్ని తయారు చేస్తారు. ప్రతి సిలిండర్ని ఫైర్ టెస్ట్, ప్రెషర్ టెస్ట్ చేస్తారు. వీటిని చేసిన తర్వాతనే వాటిని బయటికి పంపుతారు. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని ఎలా నింపుతారు అనేది మీకు ఇప్పుడు అనిపించిందా? ఇది వినండి. ఇది చాలా జాగ్రత్తగా జరిగే పని. ముందుగా ఖాళీ సిలిండర్ని చెక్ చేస్తారు. లీక్ ఉందో లేదో చూస్తారు. తర్వాత పెద్ద ఎల్పిజి ట్యాంక్ నుంచి ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఖచ్చితంగా 14.2 కిలోల గ్యాస్ని నింపుతారు. తర్వాత వాటిని సబ్బు నీటితో లీక్ టెస్ట్ చేసి సీల్ వేయడం జరుగుతుంది. అన్నీ పూర్తయ్యాకనే మన ఇంటికి వస్తుంది. అయితే సిలిండర్ పేరుపోదా అనేది మీకు ఈ థాట్ వచ్చే ఉంటుంది. చాలామందికి భయం ఇదే. కానీ నిజం ఏంటంటే సిలిండర్ చాలా బలమైనది. ఒత్తిడి ఎక్కువైతే గ్యాస్ బయటకు వదిలే వాళ్ళు ఉంటుంది. మనం తప్పుగా వాడితేనే ప్రమాదం. మన తప్పులే ప్రమాదానికి కారణమవుతాయి. గ్యాస్ లీక్ అయితే లైట్ వేయడం, ఫోన్ వాడడం, మంట పెట్టడం ఇవి అసలే ప్రమాదం. అందుకే లీక్ వాసన వస్తే తలుపు తెరవాలి, రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ మీరు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదు. మరి గ్యాస్ సిలిండర్ వల్ల లాభాలు ఏంటిదో తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ వల్ల పొగ రాదు, ఆరోగ్యానికి మంచిది, వేగంగా వంట జరుగుతుంది, పర్యావరణానికి తక్కువ నష్టం. అందుకే ఈరోజు ప్రపంచమంతా గ్యాస్ సిలిండర్ని వాడుతుంది. మరి మన ఇంట్లో ఉన్న ఒక చిన్న సిలిండర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందని మీకు తెలుసా? ఇలాంటి రోజు వాడే వస్తువుల కథలు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.